స్థానిక తెనాలి రైల్వే స్టేషన్లో బుధవారం ఆల్ ఇండియా స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ దినోత్సవాన్ని నిర్వహించారు. స్టేషన్ మాస్టర్లు, రైల్వే సిబ్బంది పాల్గొని అసోసియేషన్ చరిత్ర, సేవలను స్మరించుకున్నారు. స్టేషన్ మాస్టర్ల బాధ్యతలు, రైల్వే భద్రతలో వారి పాత్రపై చర్చించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యాలు, రైళ్ల సమయపాలన, సిగ్నలింగ్ వ్యవస్థ పర్యవేక్షణ వంటి కీలక అంశాలలో స్టేషన్ మాస్టర్ల పాత్ర అత్యంత కీలకమని వక్తలు పేర్కొన్నారు. భారతీయ రైల్వే వ్యవస్థ సజావుగా నడవడంలో స్టేషన్ మాస్టర్ల కృషి ప్రశంసనీయమని అన్నారు. రాత్రింబవళ్లు విధులు నిర్వర్తిస్తూ ప్రయాణికుల భద్రతకు కట్టుబడి పనిచేస్తున్న సిబ్బందిని అభినందించారు. రైల్వే వ్యవస్థలో స్టేషన్ మాస్టర్ల పాత్రకు గౌరవ సూచకంగా ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు. పనిభారం అధికంగా ఉన్న చోట అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ని ఏర్పాటు చేయాలని, పనిభారం తగ్గించాలని కోరారు. అసోసియేషన్ వల్ల 12 గంటల డ్యూటీని 8 గంటలకు, యూనిఫామ్ విషయంలో ఎన్నో మార్పులు విజయాన్ని సాధించామని వారు తెలిపారు. కార్యక్రమంలో పలు రైల్వే శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున ఆల్ ఇండియా స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ యొక్క డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ నడవాలంటే గవర్నమెంట్ నుంచి మన దగ్గర పనిచేయడానికి ట్రై చేస్తాం, మన హక్కులు సాధించుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. మనకు ఐస్మా ద్వారా ఒకప్పుడు మాకు కాటన్ సప్లైడ్ యూనిఫామ్ ఉండేది, చాలా వరస్ట్ కండిషన్గా ఉండేది. ఒక స్ట్రైక్ చేయటం ద్వారా దాన్ని టెరీ కాటన్గా మార్చుకోగలిగాం మేము. అలాగే 12 గంటల పని విధానం నుండి 8 గంటల పని విధానానికి మార్చుకోగలిగాం. అలాగే ఇప్పుడు మనకి విజయవాడ నుంచి గూడూరు దాకా థర్డ్ లైన్ వేశారు. రోజుకి 170-180 ట్రైన్లు వెళ్తున్నాయి ఈ సెక్షన్లో. ఒక ట్రైన్ వెళ్ళాలంటే ఏదో జనాలు చూసేవాళ్ళకి స్టేషన్ మాస్టర్ జెండా పట్టుకొని నుంచున్నాడు, సిగ్నల్ తిప్పితే వెళుతుంది అంటున్నారు. కానీ ఒక్కొక్క ట్రైన్ కనీసం ఒక 20 నిమిషాల ప్రాసెస్ ఉంటుంది నేను నడపాలంటే. ఒక స్టేషన్ మాస్టర్ ముందు 16-17 ఫోన్లు పెట్టుంటాయి. అన్ని ఫోన్లు ఆన్సర్ చేసుకుంటూ సేఫ్టీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక స్టేషన్ మాస్టర్గా మేము ఉన్నామంటే ఒక ట్రైన్ వెళితే ఆ ట్రైన్లో కొన్ని 1000 మంది దాకా పైన ప్రయాణికులు ఉంటారు. వాళ్ళ భద్రతే మాకు టాప్ ప్రియారిటీతో మేము చేస్తున్నాము. మరి ఒక స్టేషన్ ఇంత పని భారాన్ని ఒకే మాస్టరు భరించడం అనేది చాలా కష్టసాధ్యము. దానికి మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే సహాయకంగా రెండవ స్టేషన్ మాస్టర్ని కూడా ఇవ్వాలి. ఎక్సెప్ట్ తెనాలి, గూడూరు లాంటి బెట్టగుంట లాంటి జంక్షన్స్ తప్ప ఎన్ రూట్లో ఉన్న ఏ స్టేషన్కైనా ఒక్క స్టేషన్ మాస్టర్ పనిచేస్తూ ఉంటాడు. ఇంకో స్టేషన్ మాస్టర్ కావాలని మా ప్రధాన డిమాండ్తో ముందుకెళ్తున్నాం. తప్పకుండా అతి త్వరలో మేము అది సాధిస్తామని నమ్మకంగా చెబుతున్నాను. ప్రయాణికుల భద్రతే మా ముఖ్య ధ్యేయంగా. ऑल इंडिया स्टेशन मास्टर एसोसिएशन द्वारा कॉमरेड शिवन पिल्लई के पुण्यतिथि पर हम एक ब्रांच मीटिंग्स और मास्टर डे सेलिब्रेशन का आयोजन आज तेनाली स्टेशन में किए हुए हैं. एक्चुअली स्टेशन मास्टर एसोसिएशंस स्टेशन मास्टर्स के वेलफेयर्स में काम करता है. स्टेशन मास्टर की जो समस्याएं हैं वो समस्याओं को हम एडमिनिस्ट्रेशन तक रखना, उनको पूरा करना, ये हमारा मुख्य उद्देश्य होता है. एवरी ईयर्स हम लोग ऐसा सेलिब्रेशंस आयोजित करते आए हैं 25 फरवरी को. हमारा जो मुख्य मांगे हैं, जो मुख्य डिमांड है आज, वो एडिशनल स्टेशन मास्टर्स है. आज जो ट्रंक रूट गुडूर टू कंडापल्ली जो ट्रिपल लाइन का कमीशनिंग हुआ है, उसके बाद वर्कलोड काफ़ी इंक्रीज हो गया है. इसके लिए एडमिनिस्ट्रेशन से हमने बहुत बार मिल करके बात करके शांतिपूर्ण ढंग से एडिशनल मास्टर्स का डिमांड किया है. उसके साथ साथ और भी जो हमारे डिमांड्स है, जो रेलवे बोर्ड स्तर पर बातचीत चल रहा है, डिवीज़न लेवल्स के जो मांगे हैं वो डिवीज़न लेवल्स पे चल रहा है. वो सब मांगों के हम लोग चर्चा करते हैं. మన తెనాలి బ్రాంచ్ నుంచి మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటానికి గెదరయ్యాము. ఈరోజు స్పెషల్ డే అంటే మన గ్రేట్ లీడర్ శివన్ పిల్లయ్య గారు డే. ఆయన 1942లో పుట్టి 1994 దాకా బతికారు. ఆయన మన కేడర్ గురించి చాలా స్ట్రగల్ చేసి మన కేడర్ నుంచి ఈరోజు ఇండియాలో నేషన్ అంటే మన స్టేషన్ మాస్టర్ అంటే రైల్వేకి మెయిన్ ఫేస్. స్టేషన్ మాస్టర్ అంటే పబ్లిక్కి బయట వాళ్ళకి ఎవరెవరు చాలామంది వర్క్ చేస్తారు, కానీ ఈ స్టేషన్ మాస్టర్ గురించి తెలుసు అందరికీ. ఈ స్టేషన్ మాస్టర్కి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, కానీ మనకి కావాల్సిన ప్రివిలేజెస్ చాలా తక్కువ. ఇప్పటివరకు మేము స్ట్రగల్ చేస్తూ ఉన్నాం, కానీ తెలిసిన వరకు చాలా
కంపారిజన్ టు అదర్స్ చాలా మనకి కావాల్సింది. దాని గురించి మన హిస్టరికల్ చేస్తూ ఉన్నాం. మన ఐస్మా గురించి